వాళ్ళు సంబోధిస్తున్నారు. కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది ఈ వయసులో? ఇంత కర్మ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ దేనికి పెట్టాడు? తెలుగువాడి ఆత్మగౌరవం అని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ బూట్లు నాకి వీళ్ళ బూట్లు నాకి ఇంకా నువ్వు చెబితే మేము వినాలి. మా కర్మ. రెండు ఒకటి కాదు. అబద్ధాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు. సింగల్గా వచ్చే సింహం ఇది. రెండు ఎట్టవుతాయి? ఒకటి అది అందరికీ తెలిసిందే కదా. ఏను చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అది అధికారంలో ఉంటే వెయ్యి, అధికారం పోతే 0. రెండు ఒకటి కాదు. మేము చెప్పేది కూడా అదే. సరే, మహానాడిని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారని చంద్రబాబు గారు. అవునా? డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్.